నమస్తే వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్ నేను కళ్యాణి వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా యానాంలోని అన్ని రామాలయాల్లో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించిన ఆలయ కమిటీ ప్రతినిధులు నిర్వాహకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో అయోధ్య బాలరాముడు విగ్రహ ప్రతిష్టకు మద్దతుగా మేడిశెట్టి శ్రీమసేన ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ అనంతరం భక్తులకు భారీ అన్న సమారాధన అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా పంచరామ క్షేత్రం ద్రాక్షారామంలో ఘనంగా సాగిన శ్రీరాముని శోభాయాత్ర అనంతరం స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలయ కార్యనిర్వహణ అధికారులు అయోధ్యలో బాలశ్రీరాముడు విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా కాజులూరు మండలం పల్లెపాలెం గ్రామంలో రామాలయం వద్ద విశేష పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ శ్రీరామ భక్త బృందం గ్రామ పెద్దలు సంయుక్తంగా పూజలు భజనలు నిర్వహించి పురవీధుల్లో కాషాయ జెండాలతో ర్యాలీ చేశారు. ఆలయంలో మహిళలు రామనామస్మరణ చేస్తూ భజనలు చేశారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో శ్రీరామనామస్మరణ మారుమోగింది. ఈ సందర్భంగా భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాద స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు గ్రామ పెద్దలు యువత పాల్గొన్నారు. స్వామివారికి అభిషేకం మరియు ఊరంతా కలిగిరికి శ్రీరామనామం చేసి గొప్ప అనుసంధాన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించి సహకరించిన గ్రామ ప్రజలకు కమిటీ సభ్యులకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకోవడం జరుగుతుంది. పంచామృతాలతో అభిషేకములు
11 గంటల నుండి భార్య నుంచి అధికారిగా గొప్ప అన్నసంతర్పణ కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమం అంతా మీ గ్రామ ప్రజలందరికీ అభివృద్ధి కూడా జరుగుతున్నది. సంప్రదాయాలకు అలాగే ఉన్నటువంటి ప్రజలకు మరియు గ్రామ ప్రజలందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలము బలుసుతిప్ప గ్రామంలో జలజీవన్ మిషన్లో భాగంగా 94 రూపాయలతో ఇంటింటికి కుళాయి సిఎస్ఆర్ నిధులు 39 లక్షల రూపాయలతో నిర్మించనున్న వాటర్ ట్యాంకుకు శంకుస్థాపన చేసిన శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్. శ్రీ మాణిక్యామ్మ సమేత శ్రీ భీమేశ్వర స్వామి ఆలయ కార్యనిర్వహణ అధికారి పితాని తారకేశ్వరరావు ఆధ్వర్యంలో ఆలయ వైదిక బృందం సీతా సమేత శ్రీరామచంద్ర లక్ష్మణ ఆంజనేయ స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్సవ మూర్తులను ప్రత్యేక రథంపై అధిరోహింపచేసి ద్రాక్షారామ పురవీధుల్లో మంగళ వాయిద్యాల మధ్య గ్రామోత్సవంగా వస్తున్న అయోధ్యరాముణ్ణి కనురాలా వీక్షించినటువంటి భక్తులు తన్మయత్వంతో పులకించిపోయారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి పితాని తారకేశ్వరరావు మాట్లాడుతూ హిందువుల చిరకాల వాంఛ అయోధ్యరాముడు ఆలయంలో ప్రతిష్ఠ జరుగుతున్న శుభవేళ రామచంద్రునికి వృతాభక్తిగా గ్రామోత్సవం నిర్వహించాలనే సంకల్పంతో కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మికవేత్తలు మహిళలు జై శ్రీరామ్ అంటూ శోభాయాత్రలో పాల్గొన్నారు. ఈరోజు ముమ్మలూరు నియోజకవర్గం కాట్రేనికోన మండలంలో ఉన్నటువంటి మత్స్యకార గ్రామం అయినటువంటి బ్రహ్మసమేజం గ్రామంలో వాటర్ ట్యాంక్ నిర్మాణం శంకుస్థాపన చేయడం జరిగింది. ముఖ్యంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మత్స్యకార గ్రామాలన్నింటికీ కూడా మంచినీటి సదుపాయం ఇవ్వాలనే ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఈరోజు ముమ్మలూరు నియోజకవర్గంలో సుమారు 90 వాటర్ హెడ్ ట్యాంకులు నిర్మాణం పూర్తి చేసి ఇవాళ అవన్నీ కూడా ప్రారంభోత్సవాలు చేయడం జరిగింది. ముఖ్యంగా ముమ్మలూరు నియోజకవర్గంలో చివరి ప్రాంతాలైనటువంటి ఈ మత్స్యకార గ్రామాలకు గతంలో ఈ మంచినీటి సదుపాయం అనేది చాలా ఇబ్బందికర పరిస్థితి. ఇవన్నీ చుట్టూ కూడా సముద్రం, ఎక్కడన్నా వీళ్ళకి మంచినీళ్ళు కావాలంటే తవ్వితే అవంతా కూడా సాల్ట్ వాటర్ రావడం వల్ల వీళ్ళకి మంచినీళ్ళు అనేది తీవ్ర సమస్యగా గతంలో ఉండేది. ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓఎన్జీసీ సహకారం కూడా మనం మర్చిపోలేం. ముఖ్యంగా ఈ గ్రామానికి సంబంధించి బ్రహ్మసమేజం గ్రామానికి సంబంధించి గతంలో 2009లో నేను ఎమ్మెల్యే చేసినప్పుడు ఇక్కడ ఆయిల్ ఇండియా కంపెనీ అనే ఒక కంపెనీ ఈ ప్రాంతంలో ఈ ఆయిల్ నిక్షేపాలు వెలికితీత కార్యక్రమంలో భాగంగా ఈ గ్రామంలో వాళ్ళ కార్యకలాపాలు చేస్తున్నప్పుడు ఆ కంపెనీ వాళ్ళని ఈ గ్రామానికి మంచినీళ్ళు ఇచ్చి మీ కార్యకలాపాలు చేసుకోండి అని చెప్పి ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉండగా ఈ గ్రామంలో మేము అందరం కూడా ధర్నా చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఆయిల్ ఇండియా కంపెనీ వాళ్ళు 2 కోట్ల రూపాయలు ఆ రోజు ఈ గ్రామానికి మంచినీళ్లు, రక్షిత మంచినీళ్లు ఈ గ్రామానికి ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక వాటర్ ప్రాజెక్ట్ కట్టాలనే ఉద్దేశంతో ఇవాళ 2 కోట్లు ఆ రోజు జమ చేయడం జరిగింది. కొత్తపాలెం గ్రామంలో ఇది గ్రామానికి సంబంధించి హ్యామ్లెట్ అయినటువంటి కొత్తపాలెంకి కూడా ఒక వాటర్ ట్యాంక్ నిర్మాణం చేశాం. ఇవాళ ప్రతి గ్రామానికి కూడా రక్షిత మంచినీళ్ళు ఇచ్చి ఇవాళ ప్రజలందరికీ కూడా ఇవాళ మేము ఎంతో మేలు చేశాం. ఇవన్నీ కూడా రేపు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 2 నెలల్లో మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళబోతున్నాం, ఇవన్నీ కూడా మా విజయానికి ఖచ్చితంగా ఇవన్నీ కూడా దోహదపడతాయి. రేపు రాబోయే రోజుల్లో ముమ్మలూరు నియోజకవర్గం ఏదైతే మన ఈ వాటర్ ట్యాంకుల మంచినీటి సమస్య తీర్చామో రేపు డెఫినెట్గా ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని మమ్మల్ని దీవిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా పంచారామ క్షేత్రం ద్రాక్షారామంలో సోమవారం ఉదయం శ్రీరాముని శోభాయాత్ర శోభాయమానంగా జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా పంచారామ క్షేత్రం ద్రాక్షారామంలో సోమవారం ఉదయం శ్రీరాముని శోభాయాత్ర శోభాయమానంగా జరిగింది. జై శ్రీరామ్. శ్రీ మాణిక్యామ్మ సమేత భీమేశ్వరం దేవస్థానం ద్రాక్షారామ యావత్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అటువంటి
సమయం ఆసన్నమైంది. ఈ రోజున అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ట ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం సందర్భంగా వారికి సంఘీభావంగా మా యొక్క దేవస్థానం తరపున ఆలయ అర్చకులు సిబ్బంది అలాగే పురోహితులు చండీ హోమదారులు అలాగే వేద పండితులు భక్తుల సహకారంతో ద్రాక్షారామ మరియు ఇతర చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా శ్రీరామచంద్ర వారిని రథోరోహణ చేసి ఈ యొక్క శోభాయాత్ర నిర్వహిస్తున్నాం. శ్రీరామ్ ద్రాక్షారామ గ్రామం మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామివార్ల దేవస్థానం ఈరోజు అయోధ్యలో ప్రతి హిందువు కూడా చిరకాల వాంఛగా ఎదురు చూస్తున్నటువంటి సమయం ఆసన్నమైనది. అక్కడ బాలరాముని విగ్రహ ప్రతిష్ట కార్యక్రమ మహోత్సవం జరుగుతున్నది. దానికి సంఘీభావంగా ద్రాక్షారామ గ్రామంలో ప్రతి వీధిలోనూ రాములవారి విగ్రహాన్ని రథారూఢుడై ఈ యొక్క కార్యక్రమాన్ని శోభాయాత్రగా గావించి తదనంతరం అక్కడ యొక్క కార్యక్రమాన్ని లైవ్లో వీక్షించేందుకు ప్రతి ఒక్క భక్తునికి కూడా హిందూ ధర్మాన్ని హిందూ ప్రచారంలో భాగంగా చేస్తున్నటువంటి సమయం ఆసన్నమైంది. తాళరేవు మండల పరిధిలోని లచ్చిపాలెం గ్రామం శ్రీరామనామస్మరణతో మారుమోగింది. అయోధ్యలో శ్రీరాముల వారి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా రామాలయం వద్ద విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు తెల్లవారుజాము నుండి శ్రీరామనామస్మరణ చేస్తూ భజనలు చేశారు. అలాగే భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని ఆలయం వద్ద నిర్వహించారు. అయోధ్యలో జరుగుతున్న విగ్రహ ప్రాణప్రతిష్ఠ మహోత్సవాన్ని ఎల్ఈడీ స్క్రీన్ల ద్వారా లైవ్ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. పరిసర ప్రాంతాలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అనిశెట్టి సీతారత్నం, బుల్లి రాజు, గ్రామ కమిటీ కన్వీనర్ అనిశెట్టి శ్రీనివాసరెడ్డి, ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో అయోధ్య బాలరాముడు విగ్రహ ప్రతిష్టకు మద్దతుగా రామచంద్రపురం పట్టణానికి చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి మేడిశెట్టి శ్రీమసేన్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ, భారీ అన్న సమారాధన నిర్వహించారు. జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ శ్రీరామ జెండాలు పట్టుకుని రామచంద్రపురం పట్టణం నుండి ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయం వరకు శ్రీమసేన్ మిత్ర బృందం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వైష్ణవి వెంచర్కు తరలివచ్చారు. వైష్ణవి వెంచర్లో శ్రీరామ ప్రసాదం పేరిట శ్రీమసేన్ రమేష్ ఏర్పాటు చేసిన భారీ అన్న సమారాధన కార్యక్రమంలో టీడీపీ ఇన్ఛార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యం, జనసేన నాయకులు చిక్కాల దొరబాబు, టీడీపీ నాయకులు, జనసేన నాయకులు తదితరులు పాల్గొని శ్రీమసేన్ రమేష్లను అభినందించారు. ఈ సందర్భంగా శ్రీమసేన్ మాట్లాడుతూ అయోధ్య
రామ మందిరాన్ని నిర్మించి బాలరాముని ప్రాణప్రతిష్ఠ చేయటం చారిత్రాత్మకమైన ఘట్టమని అన్నారు. 4,000 మంది ప్రాణత్యాగం ఫలితంగా 500 సంవత్సరాల కళ నెరవేరిందని ఆనందం వ్యక్తం చేస్తూ శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. జై శ్రీరామ్ కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా ఉంది. వైష్ణవ వెంచర్స్ మసీన్ అండ్ రమేష్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. ఈ సందర్భంలో జనసేన నాయకులు దొరబాబు గారు కూడా మన మధ్య ఉన్నారు. వారికి కూడా జై శ్రీరామ్ తెలియజేస్తూ ఉన్నారు. మనిషి ఎలా ఉండాలి అనేది రాముడి చరిత్ర చూసి నేర్చుకోవాలి. అందుకే ఏకపత్ని వ్రతుడు అంటారు. అయోధ్యలో రామాలయం యొక్క గుడి కోసం 5 సంవత్సరాల నుంచి వేచి ఉన్న 500 సంవత్సరాల నుంచి వేచి ఉన్న ఈ భక్తులందరూ కూడా ఈరోజు కళ నెరవేరుతుంది. ఈ సందర్భంగా అందరూ కూడా జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అయోధ్య బాలరాముడు విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా ఉదయం నుండి మధ్యాహ్నం 1 గంట వరకు శ్రీ విష్ణు సహస్రనామ, లలితా సహస్రనామ, సీతా ఆంజనేయ సహస్రనామ మరియు హరే రామ నామ సంకీర్తన కార్యక్రమాలు నిర్వహించారు. అయోధ్యలో రామయ్య విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా తాళరేవు మండల పరిసర ప్రాంతాలలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. అన్ని గ్రామాల్లో కొలువై ఉన్న శ్రీరాముల వారి ఆలయాల్లో విశేష పూజలు నిర్వహించి శ్రీరామ భక్తిని వెలుగెత్తి చాటారు. తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామం నుండి ఇంజరం, సుంకరపాలెం, చింతాకులవారిపేట తదితర గ్రామాలకు చెందిన శ్రీరామ భక్తులు రామనామస్మరణ చేస్తూ భారీ మోటార్ సైకిల్ ర్యాలీ చేశారు. ఇంజరం శివాలయం వద్ద పులిహోర ప్రసాద వితరణ చేసి భజనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఇంజరం, సుంకరపాలెం, చింతాకులవారిపేట గ్రామాలకు చెందిన రామభక్తులు పాల్గొన్నారు. అలాగే సుంకరపాలెం గ్రామంలో శ్రీ సీతారామస్వామి వారి ఆలయంలో ఆలయ అర్చకులు ఆర్ఎస్పీ సత్యప్రసాద్ ఆచార్యుల ఆధ్వర్యంలో అయోధ్య బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా ఉదయం నుండి మధ్యాహ్నం 1 గంట వరకు శ్రీ విష్ణు సహస్రనామ, లలితా సహస్రనామ, సీతా ఆంజనేయ సహస్రనామ మరియు హరే రామ నామ సంకీర్తన కార్యక్రమాలు నిర్వహించారు. సుంకరపాలెము ప్రకాష్ కాలేజీ ఎదురుగా వీరమ్మ కాంప్లెక్స్ లో ఉన్న వ్యాపారుల జై శ్రీరామ్.
కాకినాడ జిల్లా కాజులూరు మండలము కుయ్యరు గ్రామంలో కోదండ రామాలయం వద్ద అయోధ్య రామ మందిరంలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భాన్ని పురస్కరించుకుని ఉదయం నుండి భక్తులు రాముణ్ణి గ్రామంలో పలికి ఊరేగింపుతో భజన కీర్తన పాడుకుంటూ అనంతరం ఆలయంలో రాముని దర్శించుకోవటం జరిగింది. కాకినాడ జిల్లా కాజులూరు మండలము కుయ్యరు గ్రామంలో కోదండ రామాలయం వద్ద అయోధ్య రామ మందిరంలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భాన్ని పురస్కరించుకొని ఉదయం నుండి భక్తులు రాముణ్ణి గ్రామంలో పలికి ఊరేగింపుతో భజన సంకీర్తన పాడుకుంటూ అనంతరం ఆలయంలో రాముని దర్శించుకోవటం జరిగింది. రామాలయం వద్ద భారీ అన్న సంతర్పణ ఘనంగా నిర్వహించారు. భక్తులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఇది ఈ రోజు ప్రారంభించిన యాత్ర కుయ్యరికి కాదు, మారుమూల ప్రాంతాల్లో అందరికీ కూడా ప్రపంచ వ్యాప్తంగా రామయాత్ర జరిగిందని అయోధ్యలో శ్రీరాముడు విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా యానాం శివారు కనకాలపేట గ్రామంలో కొలువై ఉన్న శ్రీరామాలయంలో విశేష పూజలు నిర్వహించారు. రామాలయం వద్ద ఆధ్యాత్మిక శోభ నెలకొంది. ఉదయం నుండి లక్ష్మణ సమేత సీతారాముల ఉత్సవ విగ్రహాలతో రథోత్సవాన్ని కన్నుల పండగగా నిర్వహించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీరామనామస్మరణ చేస్తూ స్వామివారిని పురవీధుల్లో ఘనంగా ఊరేగించారు. పరిసర ప్రాంతాలకు చెందిన మహిళలు స్వామివారి రథోత్సవానికి ఘనంగా స్వాగతం పలికి హారతులు పట్టారు. అనంతరం ఆలయం వద్ద విశేష పూజలు నిర్వహించి భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత పాల్గొన్నారు.
కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో అయోధ్య రామయ్య ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకొని ప్రత్యేక పూజలు ర్యాలీలతో పాటుగా దేవాలయాల్లో దీపారాధనలు నిర్వహించారు. అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని పురస్కరించుకొని తాళ్లరేవు శివాలయం నుండి సంతపేట చిన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయం మీదుగా మార్కెట్ వీధి, రోళ్లవారి వీధి, మాధవరాయునిపేట, చెరువుగట్టు సెంటరు, రత్సవారిపేట, గొల్లవారి వీధి, కేశవపురం, గాంధీనగర్, కేశవపురం కాలనీ, పాత తాళ్లరేవు వరకు జై శ్రీరామ్ నామజపంతో శ్రీరాముని ధ్వజాలను భక్తులు చేతపట్టి ర్యాలీ నిర్వహించారు. ఈరోజు తాళ్లరేవు గ్రామంలో అయోధ్యలో జరుగుతున్నటువంటి రాముల వారి యొక్క నిత్య ప్రతిష్ఠా మహోత్సవ సందర్భంగా తాళ్లరేవు గ్రామ ప్రజలందరూ కూడా రామనామ సంకీర్తనతోటి గ్రామ ప్రదక్షిణ గావించి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ రామనామ జపం చేయాలనేటువంటి తలంపుతోటి ఈరోజు ఇంతటి చక్కటైనటువంటి కార్యక్రమాన్ని మేమందరం కూడా నిర్వహించడం జరుగుతోంది. ఇప్పుడు మేమందరం కూడా చక్కగా ఈ తాళ్లరేవు గ్రామం అంతా కూడా గ్రామ ప్రదక్షిణ గావించాము. తర్వాత కేశవస్వామి వారి యొక్క ఆలయంలో ఈ భక్తజనులందరి చేత కూడా ఈరోజు సాయంత్రం వరకు కూడా రామనామ సంకీర్తనతోటి రామనామ జపం, రామనామ సంకీర్తనతోటి ఎంతో చక్కగా ఈరోజు కార్యక్రమం జరుగుతోంది. అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఐపోలవరం మండలం శ్రీరామనామస్మరణతో మారుమోగింది. వివిధ గ్రామాలకు చెందిన శ్రీరామ భక్తులు జీవేమవరం పైడిమల్లమ్మ ఆలయం నుండి పాత ఇంజనం బాలయోగి వారధి వరకు భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. కాషాయ జెండాలతో ద్విచక్ర వాహనాలపై జై శ్రీరామ్ నినాదాలతో ర్యాలీని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ముందుగా శ్రీరాముల వారికి పూజలు నిర్వహించి అనంతరం ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీలో జి మూలపొలం, జి వేమవరం, గుత్తనదీవి, కొడప, నల్లవారి మెరక, రామదాసు తూము, సినిమా సెంటరు, శెట్టిబలజ వీధి, జగ్గంపేట తదితర ప్రాంతాలకు చెందిన శ్రీరామ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రామనామస్మరణతో నిర్వహించిన ర్యాలీలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది.
తిరుపతి బాలాజీ ప్రసాదం పెద్ద బుజ్జి గారు. రామనామ వరానని ఆ శ్రీరామ అలాగే దర్శనం సీఎం గురు ప్రసాద్ గారు. ఇంకా 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 అద్భుతం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. అది కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇంకా మరో అద్భుతం. అయోధ్యలో బాలరాముడి ప్రతిష్టా మహోత్సవం సందర్భంగా తాళ్లరేవు, జార్జిపేట, నీలపల్లి, పటవల, చొల్లంగిపేట, జీవేమవరం పలుచోట్ల జై శ్రీరామ్ నినాదంతో పల్లెలు మారుమోగాయి. ప్రతి గ్రామంలోని రామాలయాల వద్ద భజనలు, సంకీర్తనలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. గాడిమగ పీమల్లవరంలో రథంపై బాలరాముని చిత్రపటాన్ని ఊరేగిస్తూ భక్తి శ్రద్ధలతో ర్యాలీ చేశారు. కోరంగిలో సీతారామ, లక్ష్మణ, భరత శత్రుఘ్నుల వేషధారణలతో చిన్నారులు ట్రాక్టర్పై ఊరేగుతూ ప్రజల్లో భక్తిభావాన్ని నింపారు. పురవీధుల్లో ప్రసాద వితరణ చేశారు. పత్తిగొందిలో రామాలయం వద్ద చిన్నారులు, మహిళలు భజనలు చేశారు. వందలాది మందికి అన్నదానం నిర్వహించారు. గాడిమగ నుంచి యువకులు భారీ ర్యాలీ చేస్తూ జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో ఎక్కడ చూసినా భక్తి శ్రద్ధలతో పూజలు చేయటం కనిపించింది. తాళ్లరేవు శివాలయంలో అయోధ్య నుండి తెచ్చిన రాముల వారి అక్షింతలు వేలూరి కాశీబాబు ఆధ్వర్యంలో భక్తులకు పంపిణీ చేశారు. ఐపోలవరం మండలము తిల్లకుప్ప గ్రామంలో శ్రీ సిద్ధి వినాయక ఆలయం నుండి శ్రీరామచంద్రుని ఆలయ ప్రతిష్ఠ సందర్భంగా గ్రామంలో గ్రామోత్సవం నిర్వహించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అక్షింతలను శిరస్సున ధరించారు. అలాగే పాతయింజనం గ్రామంలో స్వామివారికి అష్టోత్తర పూజ, నగర సంకీర్తన నిర్వహించి ఆలయం వద్ద టీవీ ఏర్పాటు చేసి భక్తులందరూ ఆలయం వద్ద కూర్చుని హరినామ సంకీర్తన చేస్తూ అయోధ్యలో జరుగుతున్న కార్యక్రమాన్ని తిలకించడం జరిగింది. కేసనకుర్రు, కొమర్గిరి, పశువుల్లంక, ఎదుర్లంక, జీవేమవరం గ్రామాల్లో తెల్లవారుజాము నుండి వివిధ రకాల పూజా కార్యక్రమాలు, భజనలు, స్వామివారికి అభిషేకాలు నిర్వహించి ప్రతిష్టా సమయం వరకు హరినామ సంకీర్తన గావించి అయోధ్యకు వచ్చిన అక్షింతలను పవిత్రాలుగా శిరస్సున ధరించారు. అదేవిధంగా జీవేమవరం పరిసర ప్రాంతాల్లో రామాలయాల్లో దీపోత్సవం నిర్వహించారు. ఎదుర్లంక రామాలయంలో సీతారాముల కళ్యాణాన్ని నిర్వహించి విశేష పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువత, పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు పాల్గొన్నారు. రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం. టెంపుల్ వద్ద నుండి శ్రీరాముల వారిని ఊరేగింపు చేయడం జరుగుతుంది. తదుపరి భజన కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. జై శ్రీరామ్. యానాం నియోజకవర్గంలో వాడవాడల రామాలయాల్లో ఆలయ కమిటీ ప్రతినిధులు, నిర్వాహకులు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అయోధ్యలో
బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా యానాంలోని అన్ని రామాలయాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఆలయ కమిటీ ప్రతినిధులు, నిర్వాహకులు ఆలయంలో ప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా విశేష పూజ నిర్వహించి అన్నదాన కార్యక్రమాలను చేపట్టారు. ఈ సందర్భంగా ఆయా ఆలయాల కమిటీ ప్రతినిధులు రామనామ జపంతో స్వామివారి ఉత్సవ విగ్రహాలను యానాం పురవీధుల్లో ఊరేగించారు. గణపతి నగరు, మెట్టకూరు, ఆది, అందరపేట, ఫిషర్మ్యాన్ పేట, రామన్నకోడు, అంబేద్కర్ నగర్, కాంశెట్టివారి వీధి, దోబి వీధి, చింతావారి వీధి, కరకాలపేట, కొరసాంపేట, బరంపేట, దర్యాల తిప్ప, సావిత్రినగర్ తదితర గ్రామాల్లోని అన్ని రామాలయాల్లో విశేష పూజలు నిర్వహించి ప్రసాద వితరణతో పాటు పలుచోట్ల అన్న సమారాధన కార్యక్రమాలను చేపట్టారు. गोविंद भक्तिवाहन गोविंद पांडव प्रिय गोविंद हरि गोविंद वेंकटनंदन गोविंद मत्यकूर्म गोविंद गोविंद वामन मृगुराम गोविंद गोविंद हरि गोविंद वेंकटनंदन गोविंद गोविंद हरि गोविंद हरि गोविंद गोकुलनंदन गोविंद भगवान की मूर्ति के वस्त्र दिल्ली के एक नवयुवक मनीष त्रिपाठी ने अपने हाथ से यहीं पर बैठकर तैयार किए। जटायु का निर्माण भी एक परंपरागत मूर्ति निर्माण करने, ये मंदिर अपने में एक अनोखा है। शायद राजस्थान से रावाहट्टा, बंगाल से श्रीखोर, రాముడు, అద్భుత రాముడు, అప్రమేయ రాముడు, అనంత రాముడు, నాయక రాముడు, దశరథ రాముడు, సాకేత రాముడు, జానకి రాముడు, బాలరాముడు. ఏమి విగ్రహము! ఆ విగ్రహానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయండి. చుట్టూ ఉన్నటువంటి దశావతారములు, పద్మపీఠం మీద అద్భుతమైనటువంటి ఆభరణములతో శోభనమైనటువంటి ఏమి నామము, ఏమి సౌందర్యము, ఏమి నలుకారేటువంటి బుగ్గల స్వామి. ఎందుకంటే ఒక్క రాముడి విగ్రహాన్ని చూడము, అది కేవలం అయోధ్యలో మాత్రమే చూడగలుగుతున్నాం. ఎక్కడ ఉన్నా రాముడితో పాటు పక్కన సీతమ్మ ఉంటుంది. ఆహా, రాముడు కళ్ళు తెరిచినట్టుగానే మనందరిని చూస్తున్నాడు. ఆ ఇద్దరికి కూడా నమస్కారాలు చేస్తూ రాముడి విగ్రహాన్ని
స్థానిక మెట్టకూరు రామన్నకోడు గ్రామంలో సోమవారం పలువురు తల్లిదండ్రులు చిన్నారులను సీతారాములు లక్ష్మణుడు ఆంజనేయ స్వామి వేషధారణలతో తీర్చిదిద్దారు. అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా రామాయణంపై అవగాహన కల్పించేందుకు ఈ వేషధారణలు వేసినట్లు వారు వివరించారు. ముందుగా శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు భజనలు నిర్వహించారు. అనంతరం ప్రసాద వితరణ చేశారు. సాయంత్రం ఆలయం వద్ద దీపాలను వెలిగించి వారి భక్తిని చాటుకున్నారు. ఈ కార్యక్రమం రామన్నకోడు పెద్దలు యువకులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మన యొక్క పూర్వజన్మ సుకృతం వల్ల మన యొక్క అనుగ్రహం వల్ల నాలుగి రాముడు తిరిగి ఆడుకున్న ప్రదేశంలో ఈ రోజు అయోధ్య నిర్మాణం మన యొక్క కోరిక నెరవేరిందండి. ఎందుకంటే అన్ని నగరాల్లో కూడా అయోధ్యాములు రామాయ కాశీ కాంచి అవాంతిక పురే ద్వారావతి సప్తైతే మోక్షదాయనే అని అర్థం. అందులో 7 నగరం ఏంటంటే అయోధ్య. 8వ శతాబ్దాల బట్టి కూడా చెప్పుకుంటూ వస్తున్నాం. అయోధ్య వెళ్తే పుణ్యం లేదు, మోక్షాన్ని కలుగుతుందండి. ఆ మోక్షం ఇచ్చే దారిలో అయోధ్య చాలా ప్రధానమైంది. కాబట్టి ఆ అయోధ్య కరెక్ట్ మనకి నెరవేరింది. కాబట్టి మనకి ఈ యొక్క రామాయణం ద్వారా మానవుడు ఎలా ఉండాలి, ఎలా మసులుకోవాలి, వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా యానాంలోని అన్ని రామాలయాల్లో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించిన ఆలయ కమిటీ ప్రతినిధులు, నిర్వాహకులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో అయోధ్య బాలరాముడు విగ్రహ ప్రతిష్ఠకు మద్దతుగా మేడిశెట్టి శ్రీమసేన ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ. అనంతరం భక్తులకు భారీ అన్న సమారాధన. అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా పంచరామ క్షేత్రం ద్రాక్షారామంలో ఘనంగా సాగిన శ్రీరాముని శోభాయాత్ర. అనంతరం స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలయ కార్యనిర్వహణ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.